రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 బెనిఫిట్ షోకి ఇంకొన్ని గంటలే టైం ఉండడంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. అభిమానుల ఎగ్జైట్మెంట్ ఇలా ఉంటే దీన్ని రెట్టింపు చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేశారు. మెగా హీరోలు చిరంజీవి రీఎంట్రీ కోసం చాలా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళ ఉత్సాహం చూస్తే తెలిసిపోతుంది. అలాగే చిరు ఒక ఇంటర్వ్యూలో కూడా పిల్లలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకే వచ్చారు, నేనెవరిని ఇన్వైట్ చేయలేదు అన్నారు. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ హీరోస్ కి చిరుపై అభిమానం ఎంతుందో తెలిసిపోతుంది. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ 150 మూవీకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. నేటి వరకు బాహుబలి, నాన్ బాహుబలి, రేపటి నుండి ఖైదీ నెంబర్ 150, నాన్ ఖైదీ నెంబర్ 150 అంటూ చాలా కాన్ఫిడెంట్ గా రికార్డులన్నీ చిరు బద్దలు కొట్టేస్తారు అనే రేంజ్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత మెగా హీరోలు చిరు కంబ్యాక్ మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమైపోతుంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 బెనిఫిట్ షోకి ఇంకొన్ని గంటలే టైం ఉండడంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. అభిమానుల ఎగ్జైట్మెంట్ ఇలా ఉంటే దీన్ని రెట్టింపు చేస్తూ ఆపుకోలేకే వచ్చారు, నేనెవరిని ఇన్వైట్ చేయలేదు అన్నారు. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ హీరోస్ కి చిరుపై అభిమానం ఎంతుందో తెలిసిపోతుంది. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ 150 మూవీకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. నేటి వరకు బాహుబలి, నాన్ బాహుబలి, రేపటి నుండి ఖైదీ నెంబర్ 150, నాన్ ఖైదీ నెంబర్ 150 అంటూ చాలా కాన్ఫిడెంట్ గా రికార్డులన్నీ చిరు బద్దలు కొట్టేస్తారు అనే రేంజ్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత మెగా హీరోలు చిరు కంబ్యాక్ మూవీకు సాయి ధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేశారు. మెగా హీరోలు చిరంజీవి రీఎంట్రీ కోసం చాలా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళ ఉత్సాహం చూస్తే తెలిసిపోతుంది. అలాగే చిరు ఒక ఇంటర్వ్యూలో కూడా పిల్లలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి